ఎడల క్రీస్తు దృక్పథం. నిర్లక్ష్యం చేయబడిన ఆత్మకు విలువ. శిష్యులు ఆహారం కొరకు పట్టణంలోకి వెళ్లిన సమయాన ఆ సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఆ స్త్రీ జీవితం చాలా దుర్భరమైనది. 5 భర్తలు, ప్రస్తుతమున్న వ్యక్తి కూడా భర్తకాడు. సమాజంలో ఆమెకు ఏమాత్రం గౌరవం లేదు. అందుకే మధ్యాహ్నం వేళ ఒంటరిగా నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. లోకం అసహించుకునే జీవితాన్ని జీవిస్తున్న ఈ స్త్రీని చూసి ప్రభువు తృణీకరించలేదు, అసహించుకోలేదు. ఎందుకంటే ఆయన పాపులను రక్షించుటకే లోకమునకు వచ్చెను. 1 తిమోతి 1:15. అనారోగ్యమున్నవారికే వైద్యుడు అవసరం, నీతిమంతుల కొరకు కాదు. మారుమనస్సు కొరకు పాపులనే పిలవడానికి వచ్చానని ప్రభువు స్పష్టం చేశారు. లూకా 5:31-32. ఈ విషయంలో నేడు మనకు గొప్ప పాఠముంది. ఏ పాపిని కూడా తృణీకరించవద్దు, ఎందుకంటే వారిని రక్షించడానికి క్రీస్తు వచ్చారు. మరో సందర్భంలో వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని పరిసయ్యులు ప్రభువు వద్దకు తీసుకొచ్చినప్పుడు ఆయన దృక్పథం స్పష్టంగా కనిపించింది. యోహాను 8:3-11. వారు తీర్పు తీర్చాలని చూస్తే ప్రభువు కనికరాన్ని చూపించారు. మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయి వేయవచ్చును అని చెప్పారు. వారు తమ స్వనీతిని పక్కనపెట్టి వెళ్ళిపోయారు. ప్రభువు ఆమెను శిక్షించలేదు కాని నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము అని గద్దించి కనికరాన్ని చూపించారు. ఈ రోజుల్లోనూ ఇతరుల పాపాలను వేలెత్తి చూపే స్వనీతిపరులైన పరిసయ్యులు మన చుట్టూ ఉండవచ్చు. కాని మన పనివారిని తీర్పు తీర్చడం కాదు, క్రీస్తు చూపిన కనికరాన్ని చూపి వారికి విమోచన మార్గాన్ని చూపడమే. వ్యక్తిగత పరిచర్యలో ప్రభువు మాదిరి. 1 ప్రతి ఆత్మ విలువైనది. తనతో మాట్లాడినందుకెవరైనా నిందిస్తారేమో అన్న సందేహం ప్రభువుకు లేదు. ఆ స్త్రీ రక్షింపబడవలసిన అవసరముందని ఆయనకు తెలుసు. 2 తరుణాన్ని సద్వినియోగం చేసుకోవడం. నాకు కొంచెం దాహమునకివ్వు అని అడగడం ద్వారా ఆయన తనను తాను తగ్గించుకున్నారు. ఇది వారి సంభాషణకు దారితీసింది. తన దాహాన్ని అదునుగా తీసుకుని ఆమె యొక్క లోతైన ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చడానికి సువార్తను ప్రారంభించారు. 3 జీవజలంపై ఆసక్తిని పెంచడం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడికి ఎప్పుడునూ దప్పిగొనదు. యోహాను 4:14 అని చెప్పి ఆ స్త్రీలో నిత్యజీవం పట్ల ఆశను రేకెత్తించారు. మన సువార్త ప్రకటన కూడా ఇతరుల అత్యవసర అవసరాలను గుర్తించి వారిలో నిత్యమైన వాటిపట్ల ఆసక్తిని పెంచే విధంగా ఉండాలి. 4 పాప గ్రహింపు. రక్షణ మార్గం. రక్షణకు 4 ముఖ్యమైన విషయాలు అవసరం. తాను పాపినని గ్రహించడం, పాపస్థితిలో పరలోకం చేరలేనని తెలుసుకోవడం, పాప పరిహారం కొరకు ఏమి చేయాలో తెలుసుకోవడం, మరియు సరైన నిర్ణయం తీసుకోవడం. ఈ స్త్రీకి ప్రభువు పాపాన్ని స్పష్టంగా ఎత్తిచూపారు. నీ భర్తను పిలుచుకొనిరా అని అడిగినప్పుడు ఆమెకు తన నిజస్థితి తెలిసింది. యోహాను 4:16. ఆ తర్వాత ఆమె క్రీస్తును రక్షకునిగా